ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ కి వాట్ ఈస్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా అంటే ఆన్సర్ హ్యాస్ టు బి ఏవీస్ హాస్పిటల్స్. ప్రెసెంట్ అయితే మనము ఏవీస్ వాస్కులర్ సెంటర్ కుకట్పల్లి బ్రాంచ్ లో ఉన్నాము. లెట్స్ గెట్ ఇన్ అండ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో ఏవీస్ హాస్పిటల్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది డాక్టర్ రాజావి కొప్పాల గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఏవీస్ హాస్పిటల్స్. సో ఆల్రెడీ మనకు టైమ్స్ నెట్వర్క్ నుండి ఆయనకి బెస్ట్ అవార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఉన్నాయి. ఎక్సలెన్స్ ఇన్ వారికోస్ ట్రీట్మెంట్. సో వన్ మోర్ ఎక్సలెంట్ అవార్డ్, ప్రెస్టీజియస్ అవార్డ్ వచ్చింది 2026 ఇయర్ కి గాను. సౌత్ ఇండియాస్ బెస్ట్ వారికోస్ ట్రీట్మెంట్ హాస్పిటల్ అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ న్యూస్ టు షేర్ విత్ ఎవ్రీవన్. అండ్ సో ఫస్ట్ మనం హాస్పిటల్ లోపలికి వచ్చాం కాబట్టి 25+ బ్రాంచెస్లో ఇది ఒక బ్రాంచ్ అనమాట. సో కుకట్పల్లి బ్రాంచ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తే మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే దిస్ ఇస్ ద ఓపీ. పేషెంట్స్ ఇక్కడ కూర్చుంటారనమాట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్తో వెళ్ళి వాళ్ళు డిస్కస్ చేస్తారు, కన్సల్టేషన్ తీసుకొని. అండ్ వాళ్ళకు కావాల్సిన అంటే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చేస్తారనమాట. వాళ్ళ నేమ్ కానీ, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుండి సఫర్ అవుతున్నారు, థింగ్స్ లైక్ దట్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మోస్ట్లీ వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇక్కడికి వెళ్తే మనము కన్సల్టేషన్, సో లోపల ఆల్రెడీ జరుగుతుందన్నమాట. కన్సల్టేషన్ అవుతుంది, డాక్టర్ ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుండి వాళ్ళు సఫర్ అవుతున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకు ఇక్కడ వెయిన్స్ రిలేటెడ్ ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా మినిమలీ ఇన్వేజివ్ టెక్నాలజీ వీళ్ళు యూస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేడియోథెరపీ యూస్ చేస్తారు. అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన నర్వ్స్ ఉంటాయి కదా, వాటిని హీట్ని యూస్ చేసి వాటిని క్లోజ్ చేయడానికి అండ్ బ్లడ్ ఫ్లోని ప్రాపర్గా సప్లై అయ్యేలాగా చేయడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే గ్లూ థెరపీ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్తగా క్లాక్స్ కూడా వచ్చిందనమాట, లేజర్ టెక్నాలజీ యూస్ చేస్తారు. ఇలాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏవీస్ హాస్పిటల్లో మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది, దట్ ఈస్ కౌన్సిలింగ్ రూమ్. సో ఇక్కడ ఆల్రెడీ పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏంటి ప్రాబ్లం ఏంటని తెలుసుకుంటారు, స్కానింగ్ చేస్తారు. సో స్కాన్లో మనకు వెరీ మచ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏవీస్ హాస్పిటల్లో డయాగ్నోసిస్ స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట. దాని బేస్ మీదే ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. సో కలర్ డాప్లర్ ఎఫెక్ట్ కూడా బయట చూస్తే మనకు అరౌండ్ 5,000+ ఉంటుంది ఎక్కడ చూసినా. బట్ ఇక్కడ మాత్రం ఫ్రీ స్కానింగ్ ఉంటుందన్నమాట పేషెంట్స్కి. సో స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ అనేది క్లియర్గా అర్థమైన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు ఏంటి అనేది వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు. సో ఈ కౌన్సిలింగ్ రూమ్లో దిల్ జస్ట్ గెట్ ఇన్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తారనమాట. ఇన్సూరెన్స్ పాలసీ దగ్గర నుండి ఎవ్రీథింగ్. సో ఇక్కడ కౌన్సిలింగ్ రూమ్లో అది అవుతుంది. So talking about Dr. Rajavi Koppala garu, ఏవీస్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనమాట. సో 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 58,000+ హ్యాపీ పేషెంట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో, సర్జరీ కానీ ప్రతిదీ కూడా సూపర్ సక్సెస్ఫుల్. 98% సక్సెస్ రేట్ ఆయనకు ఉందన్నమాట. సో ఆయన సజెషన్ తీసుకోవాలని ఎక్కడెక్కడి నుండో, అంటే సౌత్ ఇండియా మొత్తం నుండి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. నాట్ జస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా అలాగే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ ప్లేసెస్ అన్నిటి నుండి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారనమాట. ఎక్కడ ఈ హాస్పిటల్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు డీటెయిల్స్లో కనిపిస్తాయి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏవీస్ హాస్పిటల్ స్పెషాలిటీ అది జస్ట్ ఏదో వచ్చేసి ప్రాఫిట్ కోసం చేస్తున్నామా అన్నట్టుగా కాకుండా నిజంగా పేషెంట్కి సర్జరీ అవసరమా, ట్రీట్మెంట్ ఎలాంటిది అవుతే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ బెటర్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది నెక్స్ట్ మారిపోతుంది అని చెప్పేసి ప్రతిదీ కూడా క్లియర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం లోపలికి వచ్చేస్తే దిస్ ఈజ్ ద ఆపరేషన్ థియేటర్. అండ్ ఇటు సైడ్ మనకు ఐసీయూ ఉందన్నమాట, ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
బేసిక్గా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అంటే ఏంటి? యూజువలీ కాళ్ళలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఏదైతే బ్లడ్ ఫ్లోని అవి చేస్తూ ఉంటాయో ఆ వెయిన్స్ అనేటివి బాగా బ్లూ కలర్, డార్క్ పర్పుల్ కలర్ అయిపోయి లెగ్స్ కానీ ఫీట్ కానీ చాలా హెవీ అయిపోతుంది అనమాట. వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో యూజువలీ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో, అలాగే ఎక్కువసేపు నించునే వాళ్ళలో, అండ్ ఆల్సో కమ్యూటింగ్ అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసే వాళ్ళలో, బస్సెస్లో కానీ మెట్రో ట్రైన్స్లో కానీ వెళ్ళే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ విమెన్కి కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. అండ్ వెయిట్ బాగా అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియాలోనే ప్రైవేట్ సెక్టార్లో దిస్ ద ఫస్ట్ హాస్పిటల్ అనమాట, స్పెషలీ డెడికేటెడ్ టు వారికోస్ వెయిన్స్. అంటే వాస్కులర్ అండ్ రేడియాలజీకి ఇది సపరేట్ హాస్పిటల్. యూజువలీ మనము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూస్తుంటే ఒక డిపార్ట్మెంట్ బ్రాంచ్ సపరేట్గా ఉంటుంది. బట్ వాస్కులర్ సెంటర్ ఎంటైర్గా మనకు ఇది డెడికేటెడ్ టు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ అనమాట. సో వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లిటరలీ కాళ్ళల్లో కానీ ఫీట్లో కానీ నరాలు బయటకు వచ్చేసి చాలా ఉబ్బిపోయినట్టుగా, అండ్ కాలు కానీ ఫీట్ కానీ ఎక్కువగా ప్రెషర్గా అనిపించడము, ఎక్కువగా టయర్డ్ అయిపోయిన ఫీలింగ్, బరువు మోస్తున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో బయటకు కూడా బ్లడ్ వెల్సెస్ అనేటివి కనిపించి చాలా భయంకరంగా కనిపిస్తుంది. స్పైడర్ వెయిన్స్ అంటారు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి బయటపడ్డప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి రావాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ట్రీట్మెంట్ చేస్తే, సర్జరీ చేస్తే ఓపెన్ చేస్తారేమో, లేదంటే స్కార్స్ ఫామ్ అవుతాయేమో, అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ హై ప్రెసిషన్ లేజర్ టెక్నాలజీ యూస్ చేస్తారు, వెరీ మచ్ మినిమలీ ఇన్వేజివ్ టెక్నాలజీ యూస్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కాబట్టి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ యూస్ చేస్తారు కాబట్టి ఎలాంటి స్కార్స్ ఫామ్ అవ్వవు. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కానీ సర్జరీ డేట్ ఇచ్చారనుకోండి, హాఫ్ అన్ అవర్ అండ్ 1 hour లోపే మీకు సర్జరీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సేమ్ డే కూడా మీరు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. మీ స్కెడ్యూల్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మళ్ళీ వస్తుందేమో అని అస్సలు భయపడాల్సిన పనే లేదు. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఏవీస్ హాస్పిటల్స్. వెంటనే ఏవీస్ హాస్పిటల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏముంటాయి ఏంటనేది, అండ్ ఆల్సో స్కానింగ్ గురించి కూడా యుల్ గెట్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్ అనమాట. అండ్ అలాగే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.